సార్ మేం ప్లాన్ వేయాల్సిన అవసరం ఏముంది సార్? ఆల్రెడీ కాపు సామాజిక వర్గం మొత్తం కూడా కూటమి మీద రగిలిపోతా ఉన్నారు. కారణం ఏంటో చెప్పనా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కాపు నేస్తం ఈ రోజు ఏమైంది? 3 బడ్జెట్లు. పవన్ కళ్యాణ్ అనే ఒక కాపుకు మాత్రమే న్యాయం జరిగితే సరిపోద్దా? కాపులో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఏమైనాయి? 3 బడ్జెట్లో రాకపోయినా సరే కాపు నేస్తం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏమో చంద్రబాబు నాయుడు గారితో నేస్తం కుదిరింది. కాపులకి లబ్ధి చేకూరలేదు, కానీ కాపులందరికీ ప్రతినిధిగా చెప్పుకునే ఈయనకు ఒక్కడికి మాత్రం లబ్ధి చేకూరింది సార్. మరి కాపులు పవన్ కళ్యాణ్ గారి వెంట ఎందుకు నిలబడతారు? కూటమి వెంట ఎందుకు నిలబడరు? మేము చేయాల్సిన అవసరం ఏంటి సార్? మేము కుల రాజకీయం చేసేటువంటి అవసరం మాకేముంది? వాళ్ళే చేస్తా అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి వెంట నిలబడిన వాళ్ళలో అధిక శాతం కాపు సామాజిక వర్గం వల్ల, అది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం, అది సత్యమే. మరి నియోజకవర్గానికి 500 మందిని సెలెక్ట్ చేసి 10 లక్షల రూపాయల మేరకి నేను మీకు ఏదైతే సపోర్ట్ చేసి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా మారుస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీ, మరి ఆ హామీ ఏమైంది? 3 బడ్జెట్లు వచ్చాయి, 3 బడ్జెట్లో కూడా లేదు. ఒక 2 బడ్జెట్లు వాళ్ళు పెట్టేది. మరి ఏమైంది? ఎన్నికలు అయిపోగానే ఇస్తా అన్నారు కదా, ఏమైంది? మరి కాపు యువకుల్లోనే నిరుద్యోగ వృత్తి కోసం చూసేవాళ్ళు ఉన్నారు, కాపు మహిళల్లోనే ఆడబిడ్డ నిధి కోసం చూసేవాళ్ళు ఉన్నారు. మరి ఇలా చెప్పినటువంటి సంక్షేమ పథకాల హామీలేవి కూడా నెరవేర్చకపోతే కాపులు వాళ్ళ పక్కన ఎందుకు నిలబడాలి? కులభావం తెచ్చుకొని ఒకసారి ఓట్లు ఏమన్నారు, వేశారు. ప్రతిసారి కులభావం మీదే ఉంటారా? పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉన్నతే కులం యొక్క ఉన్నత అవుతుందా? అది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. మేమేమి కుల రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. దాని గురించి మాట్లాడడానికి కూడా నేను ఇక్కడికి రాలా. బేసికల్లీ నేను వచ్చింది ఏంటంటే మండల్లో మంటలు అన్నారు కాబట్టి దానికోసం వచ్చాను. అది మాట్లాడదాం. రాధా గారి కామెంట్స్ వినికేంటి? వంగవీటి రాధా సార్, రాధా గారి కామెంట్స్ ఆయన వ్యక్తిగతం, మేమేం మాట్లాడతామండి. మా పార్టీ అయితే మేము సమాధానం చెప్తాం. వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చెయ్యండి అని ఆయన మాటల్లో ఉన్నదని, వైఎస్ఆర్సీపీ మాజీలకి సపోర్ట్లు చెయ్యండి అని మీరు వంగవీటి మోహన రంగ అనే ఒక వ్యక్తి యొక్క వారసుడు రాధా గారికి మా పార్టీలో సముచిత స్థానం, సముచిత న్యాయం చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయన వాళ్ళతోనే ఉన్నారు. ఎక్కడ ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, ఎక్కడ ఎంపీ సీట్ ఇవ్వలేదు. అట్ ది సేమ్ టైం ఆయన్ని ఏదైతే 2024 ఎన్నికల తర్వాత ఇన్ని కార్పొరేషన్లకి చైర్మన్లు ఇచ్చారు, చైర్మన్లు ఇవ్వలేదు. ఇంతమందికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇవ్వలేదు. కనీసం ఆయన ఒకడు ఉన్నాడు అని కూడా వీళ్ళు ఎవరు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. సో కాపు అంటే పవన్ కళ్యాణ్ అంటే కాపు. రంగా వారసత్వం ఏమైపోయిందో తెలియదు. చూస్తూ ఉండాలా? సో ఆయన వ్యక్తిగతం, అది నేను మాట్లాడకూడదు, కానీ ఆయన వ్యక్తిగతం, ఆయన సమాధానం చెప్పాలి. వాళ్ళ పార్టీలో ఉంటూ మా పార్టీ వాళ్ళని గెలిపించమని ఎందుకు అడుగుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఓకే, ఆయనకి మీరు ఎంత ద్రోహం చేయకపోతే, ఆయన మీరు ఎంత వంచన చేయకపోతే, ఆయన ఎంత వాడుకొని వదిలేకపోతే, ఆయన ఈ రోజు బహిరంగంగా బయటకు వచ్చి మా పార్టీ వాళ్ళని గెలిపించండి అని చెప్పేసి బహిరంగ వేదికల మీద మాట్లాడుతున్నాడంటే అది మీరు చేసినటువంటి పాపం ఏంటో, మీరు చేసినటువంటి ద్రోహం ఏంటో తెలుగుదేశం పార్టీ వాళ్ళే సమాధానం చెప్పాలి సార్. ఓకే.